సమాధానకర్త అయిన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకొని దేవుని నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా. నన్ను పిలచిన దేవుడు, నన్ను మలచిన నా దేవుడు, నన్ను పిలచిన దేవుడు, నన్ను మలచిన నా దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయుడు, శక్తిమంతుడు, మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయుడు, శక్తిమంతుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నా అవమానాలను నీవు ఘనతగా మార్చావు, నా నిందకు ప్రతిగా నన్ను హెచ్చింపజేశావు. నా అవమానాలను నాకు ఘనతగా మార్చావు, నా నిందకు ప్రతిగా నన్ను హెచ్చింపచేశావు. నా దుఃఖ దినములు సమాప్తమగునని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా, నా దుఃఖ దినములు సమాప్తమగునని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నన్ను పిలచిన దేవుడు, నన్ను మలచిన నా దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయుడు, శక్తిమంతుడు, మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయుడు, శక్తిమంతుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడి ఉదయకాలము మరి మనకు అనుగ్రహించిన వాగ్దానము చదువుకొని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 147 అధ్యాయము 14 వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే. ఆమేన్ హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ నీ సరిహద్దులలో. మనం దాన్ని సరిహద్దులలో ఇంగ్లీష్ మనం గమనించామనుకోండి బార్డర్స్ అంటాం. ఏమంటాం చెప్పండి? అంటే మన ప్రాంతానికున్న బార్డర్, సరిహద్దు. మన గృహానికి కూడా సరిహద్దు ఉంటుంది, మన గ్రామానికి సరిహద్దు ఉంటుంది, మన పట్టణానికి సరిహద్దులు ఉంటాయి. మనం నివసిస్తున్న ఏమంటారు డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే ఏమంటారు రాష్ట్రం కావచ్చు, లేకపోతే పట్టణం కావచ్చు, దేశం కావచ్చు, ప్రతిదానికి ఒక సరిహద్దు ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక సరిహద్దు ఉంది. మన సరిహద్దులో ఎవరన్నా దాటి ఒక అంగుళం వచ్చారనుకోండి, మనము ఒప్పుకుంటామా? మనం అంగీకరిస్తామా? ఒక అంగుళం చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక అంగుళం కోసము కొన్ని కుటుంబాలు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఒక గజ స్థలము కోసము కోట్ల చుట్టూ ఏమంటారు కక్షలు పగలు పెంచుకున్న కుటుంబాలు మనము చూడొచ్చు.
దేశంలో కానీ ఏమంటారు ప్రపంచంలో కానీ. ఇక్కడ ప్రభు అంటున్నాడు నీ సరిహద్దులలో ఏం చేస్తాడంట, నెమ్మది లేదా సమాధానము కలుగ చేయువాడు ఆయనే. హల్లెలూయా. ఇంకో వాక్యం చూస్తే కీర్తన 122:7లో నీ ప్రకారం నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. హల్లెలూయా. ఈ 3 వాక్యాలు అంటే ఫస్ట్ది ఏంటి, సరిహద్దులలో సమాధానము, సెకండ్ది నీ ప్రకారములలో నెమ్మది, థర్డ్ నీ నగరులలో క్షేమము. హల్లెలూయా. ఈ 3 ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి, సమాధానము, నెమ్మది, క్షేమము. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానం ఉంది అంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు అని అర్థం. ఫస్ట్ చెప్పండి ఎలా ఉంటావు. సరిహద్దు చుట్టూ ఇప్పుడు మన దేశ సరిహద్దులు చూసామనుకోండి, మన ఇండియా బార్డర్ చూసామనుకోండి, బార్డర్ చుట్టూ మన దేశ ఏమంటారు ఆర్మీ. హల్లెలూయా. ఏమంటారు ఆర్మీ వారు ఎప్పుడైతే వారు భద్రత చేస్తున్నారో, వారు ఎప్పుడైతే రాత్రంతా పగలంతా 24 గంటలు 365 రోజులు ఆ గస్తీ కాచి భారతదేశ సరిహద్దులలో వారు మెలకుగా ఉండి భారతదేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి భారతదేశం లోపల ఉన్న ప్రజలకు నెమ్మది ఉంది. హల్లెలూయా. దేశంలో ఉన్న వారికి క్షేమం ఉంది. హల్లెలూయా. సరిహద్దుల్లో సమాధానం లేదనుకోండి, సరిహద్దులలో ఏమంటారు సమాధానం లేకపోతే నువ్వు దేశంలో నువ్వు నెమ్మదిగా ఉండలేవు, క్షేమంగా ఉండలేవు. హల్లెలూయా. సరిహద్దులు ఎలా ఉండాలి, ముందుగా సమాధానంగా ఉండాలి. అంటే అక్కడ కావాల్సినంత భద్రత, అక్కడ కావాల్సినంత ఏమంటారంటే కాపుదల ఉంటేనే నీవు నీ ప్రకారంలో నెమ్మదిగా ఉండొచ్చు, నీవు నివసిస్తున్న నగరంలో క్షేమంగా ఉండొచ్చు. ప్రాకారమును ఇంగ్లీష్లో ఏమని అంటే వాల్స్ అన్నాడు. హల్లెలూయా. నగరములు అంటే అర్థం ఏంటి, పట్టణాలు అంటే సిటీస్, అంటే మనం నివసిస్తున్న ప్రాంతాలు. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో మన ప్రాకారం అంటే మన ఇంటి చుట్టూ ఉన్న గోడలు, మనకేమంటారు మనము వాల్స్ అంటాం, అంటే ఇప్పుడు ప్రహరీ గోడ అంటాం కదా, ప్రాకారం అంటే ప్రహరీ గోడ. ఆ ప్రహరీ గోడకిలో నీవు నెమ్మదిగా ఉండాలి అంటే బార్డర్లో పీస్ ఉండాలి. హల్లెలూయా. బార్డర్లో పీస్ లేదనుకోండి నీ ప్రకారంలో నువ్వు నెమ్మదిగా ఉండలేవు. హల్లెలూయా. అంటే ఎక్కడ సమాధానం ఉండాలి, సరిహద్దులలో సమాధానం ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నీ సమాధానము నీ తోటి వారికి, నీ పక్క సరిహద్దుకు నీ సరిహద్దుకు అవతలి వారితో నువ్వు ఎలా ఉండాలి, సమాధానంగా ఉండాలి. సమాధానం అంటే మనుషులకు మధ్య ఉండేది, దేశానికి ఏమంటారు పక్క దేశానికి మన దేశానికి ఉండేదే సమాధానం. అంటే అక్కడున్న ప్రజలకు ఇక్కడున్న ప్రజలకు ఉండేది సమాధానం. సరిహద్దు అంటే ఒక ఏమంటారు కంచె కట్టుకోనో లేకపోతే ఒక పెద్ద గోడ కట్టేసుకోనో ఆ గోడ సమాధానం ఇస్తుంది కాదు అక్కడ అర్థము. కంచెలున్నా గోడలున్నా కానీ దాటి వచ్చేసి శత్రు అంటే పక్క దేశం వారి మీద ఏమంటారు యుద్ధం చేయొచ్చు, పక్క దేశం వారి మీద బాంబులు వేయచ్చు, పక్క దేశం వారి మీద ఆయుధాలు మనము పంపించవచ్చు. అది కాదు సమాధానం అంటే, కనపడేది కాదు, కనపడనిది. హల్లెలూయా. మనుషుల లోపట ఉండేది, హృదయాలలో ఉండేది, ఆలోచనలో ఉండేది, తలంపుల్లో ఉండేది. ఆమేన్. నీ సరిహద్దులలో సమాధానం ఉండునుగాక అంటే కనపడే దాని గురించి మాట్లాడట్ల ప్రభు, నీ లోపట ఉండేది. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావని ఉండును. ఆమేన్. సమాధానం అనేది కనపడేది కాదు, గోడల్లోనో కంచెల్లోనో కాదు కనపడేది, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ హృదయంలో ఉండాలి. దేవుడు అక్కడిస్తానంటున్నాడు ఈ ఉదయకాలం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించామని హైకోర్టు కానీ మనం సుప్రీంకోర్టు కానీ పోయామనుకోండి, ఒక 75% కేసులు ల్యాండ్ ఇష్యూలే ఉంటాయి. 75% ఉంటాయి. అంటే నాదని ఒకడు, ఇంకోడు వాడిదని ఏమంటారు ప్రతివాది వాది ఇద్దరు ఏం చేస్తుంటారు, మాది 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 అని గొడవ పడుతుంటారు. ఇదిగో నా దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది, నా దగ్గర ఏమంటారు ఈ డాక్యుమెంట్ ఉందని ఒకరొకరు ఏం చేస్తుంటారు, చూపించుకోవటానికి, దాన్ని సొంతం చేసుకోవటానికి వారు ఏం చేస్తుంటారు, ప్రయాసపడుతుంటారు. ఒకరిదే వాస్తవంగా, ఇద్దరిది కాదు, అది ఎవరిదైనా ఒకరిదే ఉండాలి. కానీ ఏమంటారు ఎవరైతే ప్రతివాడు ఉన్నాడో, మోసం చేసేవాడు ఉన్నాడో, ఎలాగైనా దోచుకోవాలి అని ఏం చేస్తుంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు. అలా ప్రయత్నం చేసినప్పుడే సమాధానం కోల్పోతాం. హల్లెలూయా. అవతల వాడిది లాక్కోవాలి, అవతల వాడిది దోచుకోవాలి, అవతల వాడిది ఆక్రమించుకోవాలి అనే మనసు వచ్చింది అనుకోండి,
అప్పుడు మనకేముండదు, సమాధానం ఉండదు. హల్లెలూయా. సమాధానం రావాలి అంటే ఈ మనస్సు మారాలి. ఈ మనస్సు కరప్ట్ అయిపోయింది. హల్లెలూయా. మొత్తం పొల్యూట్ అయిపోయింది. అంటే అవతల వారిని దోచుకోవాలి, ఆక్రమించుకోవాలని మనస్సు పోయినప్పుడే నువ్వు సమాధాన పడగలుగుతావు. హల్లెలూయా. నీకెందుకు ఆశ ఏమైపోయింది, దురాశగా మార్చబడింది. దురాశగా మార్చబడ్డప్పుడు ఏమవుతుంది, పక్కన వాడిని తీసుకోవాలి, అది లాక్కోవాలని ఆలోచన కలుగుతుంది. నీలో దురాశ లేకపోతే, నీలో ఏమంటారు దోచుకోవాలనే తపన లేకపోతే నీకేముండదు, ఆలోచనే రాదు. అంటే మనిషికి ఈ దురాశ లేకపోతే ఏమంటారు అత్యాశ మనుషులు ఏం చేస్తుందంటే అవతల వ్యక్తుల దగ్గర నుంచి దోచుకునేలాగా ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. ఈ ప్రేరేపించే మనస్సు లేకపోతే, ఈ ప్రేరేపించే హృదయము లేకపోతే నువ్వు అవతల వాడిని ఎలా చూస్తావు, నీ సహోదరుడిలాగా, నీ సహోదరిలాగా భావిస్తావు. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం. హల్లెలూయా. సమస్త జ్ఞానం ఇచ్చినది దేవుని సమాధానం. అది ఆ సమాధానము మన హృదయములకు, మన తలంపులకు, మన ఆలోచనలకు కావలి ఉంటుందంట. ఆమేన్. ఇప్పుడు నీ చుట్టూ దేవుని సమాధానం కావలిగా ఉందనుకో, నువ్వు అవతల వాడిని ఎలా చూస్తావు? సమాధానం ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉందండి, వింటున్నారా? ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఎలా ఉంది, సమాధానంతో ఉంది. ఆ సమాధానంలో నుంచి అవతల వ్యక్తి నువ్వు చూస్తున్నావు, అప్పటికి ఎలా కనపడతాడు? నీ సహోదరులాగా, లేకపోతే నీ సహోదరులాగా, నీ సొంత వాడిలాగా నీకు కనపడతాడు. అదే నీకు ద్వేషం అనే ట్రాన్స్పరెంట్ గ్లాస్ మనకు అవతల ఎలా చూస్తావు? అలానే చూస్తావు. అంటే నీ హృదయము ఎలా నింపబడాలి? దేవుని సమాధానంతో నింపబడాలి. అదే మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. నీ సరిహద్దులో సమాధానం కలుగును గాక, నీ ప్రకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమం ఉండును గాక. అంటే అర్థం ఏంటి? నీ హృదయం నింపబడాలి, నీ జీవితం నింపబడాలి. నీ ఆత్మీయ జీవితము సమాధానంతో ఉంటేనే. హల్లెలూయా. ఇక కీర్తనకారుడు 29వ అధ్యాయం 11వ వచనం అంటాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ఏం కలుగజేస్తాడంట? సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడంట. ద్వేషంతో ఆశీర్వాదం రాదండి. చెప్పండి. ఎదుటి వాళ్ళని ద్వేషిస్తే ఆశీర్వాదం రాదు. ఎదుటి వాళ్ళని ఏమంటారు దోచుకుంటే, ఆక్రమించుకుంటే ఆశీర్వాదం రాదు. ఎదుటి వాళ్ళతో సమాధాన పడితే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు కానీ అల్లరికి కర్త కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సమాధానంతో నింపుకోవాలి. సమాధానం నన్ను ఏలాలి, సమాధానం నన్ను పరిపాలించాలి, సమాధానం నా మీద ఆధిపత్యం చేయాలని కోరుకో. అప్పుడు నువ్వు కూడా ఎలా ఉంటావు? సమాధానం కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది ఉదయ కాలం అంటే సమాధానం కలిగి ఉండటం నేర్చుకోండి. శక్యమైతే నీకు ఎంత అవకాశం ఉంటే, ఎంత వీలు పడితే అంతగా నువ్వేం చేయి, సమాధాన పడు. అవతల వాళ్ళు ద్వేషిస్తున్నారా? పర్వాలేదు, సమాధాన పడు. అవతల వారు ఈర్షిస్తున్నారా? సమాధాన పడు. అవతల వారు చీదరించుకుంటున్నారా? అయినా పర్వాలేదు, సమాధాన పడు. అవతల వారు నీ పట్ల ఏమంటారు ఘోరాతి ఘోరమైన కార్యాలు చేస్తున్నారా? అయినా పర్వాలేదు, సమాధాన పడు. సమాధాన పడువారు ధన్యులు, వారు పరలోకంలో దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడతావు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. మనం ఎప్పుడైతే అసమాధానం కలిగి ఉంటామో, ఎప్పుడైతే అవతల వ్యక్తితో మన సమాధానము వద్దు అనుకుంటామో, దేవుని కార్యము కూడా మన జీవితంలో వద్దు అనుకుంటున్నాము. దేవుని కార్యమును మన జీవితంలో మనం త్రోసిపుచ్చుతున్నట్టు. కాబట్టి సమాధానముతో ఈ లోకాన్ని జయిద్దాం. హల్లెలూయా. సమాధానంతో మన ప్రజలను జయిద్దాం. సమాధానంతో మన వ్యక్తిని మన వైపుకు మనము తిప్పుకుందాం. కోపంతోనో, ఆవేశంతోనో, లేకపోతే ఏమంటారు అధికారంతోనో మనుషుల్ని ఏమంటారు లోపరుచుకోవటం గొప్పతనం కాదు. రాజులు, అధికారులు, ప్రభుత్వాలు అదే విధంగా చేస్తున్నాయి. దేవుని రాజ్యం అలా లేదు. దేవుని రాజ్యం సమాధానంతో ఉంటుంది, పరిశుద్ధాత్మ యందు ఆనందంతో ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ప్రజలను ఎలాగ ఆకర్షించుకున్నాడు? సమాధానంతో ఆకర్షించుకున్నాడు. ఆయన రాజ్యము సమాధాన రాజ్యము. ఆయన పరిపాలించే రాజ్యము సమాధానకరమైన రాజ్యము. ఆ పరిపాలన నీవు కూడా కలిగి ఉండాలి, అధికారంతో కాదు. అధికారం అనేది కొంతకాలమే. ఎవరైనా అధికారాన్ని ఒక రోజు కోల్పోతారు,
ఎవరైనా కానీ ఆ స్థాయి ఏదైతే నువ్వు అనుకుంటున్నావు ఒక స్థాయిలో నేను ఉన్నాను అని, ఆ స్థాయిని ఒక రోజు కోల్పోతాం. అలాగే జీవించాలి. అధికారం ఉంటుంది కానీ కొంతకాలమే, ఆ స్థాయి ఉంటుంది కొంతకాలమే, కానీ సమాధానం అనేది, ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలం, మీ సరిహద్దులలో సమాధానం ఉండును గాక, నీ ప్రాకారములో నెమ్మది ఉండును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నువ్వు మాట్లాడిన మాటలు బట్టి, నీ జీవమును బట్టి, నీ సత్యమును బట్టి వందనాలు. అవును ప్రభువా, మమ్మల్ని అందరినీ బలపరుస్తూ ఉన్నాం. యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదించెను. అవును ప్రభువా, నీ సమాధానం పొందుకున్న వారమే సమాధానం పరిచేవారిగా, సమాధానం కలిగి ఉండేవారిగా, సమాధానము చూపించేవారిగా, సమాధాన పరిచేవారిగా మమ్మల్ని నిలబెట్టండి. మా జీవితాలు, మా తండ్రి, ఆ లోక సంబంధమైన జీవితం కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, అది సమాధానంతో ఉండటానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభా, శక్యమైతే సకల ప్రజలతో, సకల మనుషులతో సమాధానంగా ఉండమన్నాం. ఆ వాక్యాన్ని అనుసరించేవారిగా, పాటించేవారిగా మాకు సహాయం చేయండి. విన్న వాక్యము ఇంకా ఎవరైతే ప్రభా ద్వేషము, ఈర్ష్య, తండ్రి క్రోధము అలాంటివి పెట్టుకున్నారో వారి హృదయాలోంచి తీసివేయండి. నీ సమాధానం ఆ హృదయాలు నేరులు గాక. నీ సమాధానంతో వారిని నింపమని అడుగుతూ ఉన్నాను. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మీ హృదయములలో నింపబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నీ కార్యము చేసావని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.